హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హారికాస్ హ్యాపీ వ్లాగ్స్. ఈరోజు డే 25th ఆఫ్ విష్ణు సహస్రనామ పారాయణం. ఈరోజు ప్రసాదం నిమ్మకాయ పులిహార, లెమన్ రైస్ అని కూడా పిలుస్తారు. లెమన్ రైస్ని ఇష్టపడని వాళ్ళు ఎందుకుంటారు చెప్పండి? చాలా సింపుల్గా అండ్ ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు. నేను రెగ్యులర్గా చేసే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇది. అందరికీ తెలిసిన రెసిపీయే, బట్ నేను ఎలా తయారు చేస్తానో చూపిస్తాను. ప్రాసెస్ చూద్దామా మరి? ఫస్ట్ బాయిల్ చేసిన రైస్ని చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని రైస్ని గడ్డలు లేకుండా పొడి పొడిగా కలుపుకోవాలి. రైస్ పూర్తిగా చల్లారిన తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి. లైట్గా వేసుకోవాలి, ఎందుకంటే లెమన్ రైస్కి పసుపు తక్కువ ఉంటే బాగుంటుంది. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత లెమన్ని కట్ చేసి ఒక స్ట్రైనర్తో గింజలు లేకుండా జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని హాఫ్ అన్ అవర్, లేదంటే మీకు టైం ఉంటే 1 అవర్ అయినా పక్కన పెట్టుకోవచ్చు. ఈ విధంగా చేస్తే మనం యాడ్ చేసిన లెమన్ జ్యూస్ అండ్ సాల్ట్ని రైస్ పీల్చుకుని మంచి టేస్ట్ వస్తుంది. పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకుని అల్లం తురుముకున్న, లేదంటే సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి రెండు కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు లైట్గా, పప్పులు ఎక్కువగా ఉంటే పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది. జీడిపప్పు అండ్ వేరుశనగ గుళ్ళు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి యాడ్ చేయాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మిర్చి, అల్లం అండ్ కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగి అండ్ కరివేపాకు చిటుపట్లాడిన తర్వాత ఇంగువ యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా తాలింపు వేసుకున్న తర్వాత రైస్లో యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే నిమ్మకాయ పులిహార రెడీ అయింది. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుని ఆ స్వామికి నైవేద్యంగా పెట్టుకుని విష్ణు సహస్రనామం చదువుకుంటున్నాను. ఇది చూడండి ఒకసారి, పువ్వు కదిలి కింద పడింది. ఇది చూడంగానే భలే అనిపించింది అసలు. ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రవర్ధనః అధః సంవర్తకో వందిరనిలో ధరణీధరః. ఇది 25th శ్లోక విష్ణు సహస్రనామంలో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.